అందరికీ నమస్కారం. మా అమ్మాయి యూఎస్‌లో గ్రాడ్యుయేషన్ చేస్తుంది. గ్రాడ్యుయేషన్ సెరమనీ 16థ్ మే 2026 ఉన్నది కాబట్టి అది చూడాలని మేము ఈ వీసాకి అప్లై చేశాము. 10వ తారీఖుని హైదరాబాద్‌లోనే బయోమెట్రిక్ వచ్చింది 12 గంటలకి. మేము అరగంట ముందు వెళ్ళాము. వెళ్ళి మేము లైన్‌లో నించోగానే ఒక ఆవిడొచ్చింది. ఆవిడది 11 గంటలకంట అపాయింట్మెంట్. కానీ లేట్‌గా వచ్చినందువల్ల ఆవిడని పంపించేశారు. తర్వాత పంపించారో లేదో మనకు తెలీదు గానీ, అందువల్ల మేము చెప్పేదేంటంటే, టైమ్ టు టైమ్ ఒక అరగంట ముందు తప్పనిసరిగా రావాలి. లేట్ కూడా అవ్వకూడదు. మేము వెళ్ళాము. బయోమెట్రిక్ లోపలికెళ్ళిన తర్వాత అన్నీ చెక్ చేసి, మనకు కావాల్సింది 3 ఐటమ్స్. DS 160 ఫార్మ్, అపాయింట్మెంట్ లెటర్, పాస్‌పోర్ట్. ఈ 3 కావాలి. ఇంకా మిగతా ఏమి ఉండకూడదు. ఏమున్నా సరే లాకర్‌లో పెట్టేసి రావాల్సిందే. కిందనే లాకర్ ఉంటుంది. లాకర్‌లో అన్ని సామాన్లు పెట్టేసుకుంటారు. ఫోను అన్నీ, మన ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ అన్నీని అక్కడ పెట్టేసి రావాల్సి ఉంటుంది. ఇక్కడ లైన్‌లో నిల్చొని కరెక్ట్ టైంకి ఇది అయిపోగానే ఎంత టైం పట్టదు. మనకు ఒక 15-20 మినిట్స్‌లో అంతా అయిపోద్దనమాట. వెంటనే అయిపోయింది మాది. మరి చూసుకొని అక్కడ మీరు టైంకి అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళిపోండి అని చెప్పారు. ఇంటర్వ్యూ వచ్చి 27th మాకు ఇచ్చారు. 27థ్‌ని మేము ఒకరోజు ముందుగానే అక్కడికి వెళ్ళి హోటల్లో స్టే చేసి అక్కడి నుంచి 27థ్‌ని మాకు కరెక్ట్‌గా పొద్దున్న పడింది. మంచి టైం 9 AM పడింది. 9 అంటే అక్కడ కూడా ఒక హాఫ్ అన్ అవర్ కాదు, అక్కడ 1 అవర్ ముందు వెళ్ళాలి తప్పనిసరిగా. 9 అంటే 8కి కరెక్ట్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే 8కే లోపల పంపించేస్తారు. ఆ లైన్‌లో వెళ్ళి అన్నీ చేసుకొని చూసుకున్న తర్వాత మేము వీసా దీనికి వెళ్ళాము. అక్కడ మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకోవాలి. మనం దేనికి అప్లై చేస్తున్నాము. ఇప్పుడు నేను రిటైర్డ్ ఎంప్లాయీని. నాకు రిటైర్డ్‌కి సంబంధించిన నెలకి ఎంత వస్తుంది, అకౌంట్ స్టేట్మెంట్స్, మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఏమైనా అడిగితే చేయించడానికి. దాని తర్వాత మా కూతురు ఒక ఇన్విటేషన్ లెటర్ కూడా ఇచ్చింది. ఆ ఇన్విటేషన్ లెటర్ కూడా తీసుకొని వెళ్ళాము. మమ్మల్ని వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆఫీసర్‌కి విష్ చేసాము. గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అని చెప్పగానే ఆవిడ కూడా విష్ చేసింది. విష్ చేసిన తర్వాత, మీరు అమెరికాకి ఎవరి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారని ఒక క్వశ్చన్ వేసింది. మేము మా కూతురిని చూడడానికి, గ్రాడ్యుయేషన్ సెరమనీ చూడడానికి వెళ్ళాలనుకుంటున్నాము అని చెప్పాను. దాని తర్వాత, మీరు ఇంకా ఇండియన్ పోలీస్‌లో ఉద్యోగం చేస్తున్నారని అడిగింది. ఆవిడకి తెలుసు దాంట్లో అన్నీ ఉంటాయి. కానీ ఆవిడ మనల్ని అడుగుతారనమాట. అడిగితే మనం కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా చెప్పాలన్నమాట. జెన్యూన్ చెప్పాలి. తడబడకూడదు. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ మాట వెనకాల తీసుకోలేము. అంటే అక్కడ ఒక మాటని మళ్ళీ మార్చలేమన్నమాట. అందుగురించి ముందుగానే మనం ఏం చెప్పినా సరే కరెక్ట్‌గా చెప్పాలన్నమాట. నన్ను అడిగారు. నేను రిటైర్డ్ ఎంప్లాయీని సార్ అని చెప్పాను. రిటైర్డ్ ఎప్పుడు అయ్యారని అడిగారు. నేను ఏప్రిల్ 2024 రిటైర్డ్ అయ్యానన్నారు. మీకు పెన్షన్ ఎంత వస్తుందని అడిగారు. నాకు ఎంత వస్తుందో ఆవిడకి క్లియర్‌గా చెప్పేసానన్నమాట. అంతే. ఈ 3 క్వెషన్ అడిగిన తర్వాత ఓకే అన్నారు. దాని తర్వాత మా మిసెస్‌ని పిలిచారన్నమాట. మా మిసెస్‌ని ఏమడిగారు, మీకు ఎంతమంది పిల్లలు అని అడిగారు. మాకు ఒక కొడుకు, కూతురు. కూతురు అక్కడ చదువుతుంది. కొడుకు బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఏ ఉద్యోగం చేస్తున్నాడు అడిగారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అని చెప్పేసాను. దాని తర్వాత, మీరేం చేస్తున్నారని అడిగారు. అంటే మా మిసెస్ LICలో ఏజెంట్‌గా వర్క్ చేస్తుంది. ఆవిడ చెప్పిందనమాట LIC. ఓకే. అని చెప్పి ఆవిడ కూడా అప్రిషియేట్ చేసింది. దాని తర్వాత, మీరు అక్కడికి వెళ్ళడానికి ఖర్చులంతా ఎవరు పెట్టుకుంటారని చెప్పేసి అడిగింది. ఖర్చులు మేమే మా ఓన్ సేవింగ్స్ నుండే పెట్టుకుంటామని చెప్పగానే సరే ఓకే అన్నది. ఓకే అని చెప్పేసి అక్కడ కూడా హ్యాండ్ బయోమెట్రిక్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఓకే, మీకు అప్రూవ్డ్ అయిపోయింది.
మీకు మీకు వచ్చేస్తుంది అని చెప్పేశారు. అందుగురించి మనం అప్లై చేసేటప్పుడే మాది కాకినాడ అయినందువలన హైదరాబాద్కి వెళ్ళి తీసుకోలేము. అందువలన మేము అంటే బై పోస్ట్ పెట్టుకున్నాం అనమాట. బై పోస్ట్ పెట్టుకున్న వెంటనే మాది 27న అయింది. మాకు సెకండ్ని అంతా మాకు 10 ఇయర్స్ వీసా అప్రూవ్డ్ అయ్యి వచ్చేసింది అనమాట. ఆ వీసా ఇచ్చేటప్పుడు మన దగ్గర ఒక్కొక్క వీసాకి 1200 రూపాయలు తీసుకున్నాడు. 2 వీసాలకి 2400 రూపాయలు తీసుకున్నాడు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట. అంతవరకు మాకు ఒక టెన్షన్గానే ఉన్నది. ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్. మీకు ఏదైనా ఉపయోగపడుతుందని చెప్పేసి మీకు చెప్పానమాట. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగాలనుకుంటే మీరు నాకు కామెంట్ చేస్తే నేను తప్పనిసరిగా మీకు స్పందించి మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.